జై స్వరాజ్య టీవీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిరవధిక సమ్మె గత 22 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెకు సంపూర్ణంగా మాకు మధ్య తెలియజేస్తూ మా ప్రచారాలను ఎప్పటికప్పుడు వెనువెంటనే ప్రసరిస్తున్నటువంటి స్వరాజ్య టీవీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వారిని మేము అడుగుచున్నాం. హన్మకొండలో ఏకశిలా పార్కు దగ్గర మీరు ఇచ్చినటువంటి హామీ, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీకి సంవత్సరం గడిచిపోయింది. అయినను మీరు మా పట్ల ఎటువంటి దయాకరణ చూపకుండా మాకు రెగ్యులరైజ్ చేయలేదు. ఇప్పటికైనా 22 రోజులు కేజీబీవి మహిళా సోదరిమణులు కానీ, సిఆర్పీలు కానీ, ఎంఐఎస్లు కానీ, కోఆర్డినేటర్లు, అదేవిధంగా సిసిఓలు కానీ, పిటిఐ ఐఆర్పి మిత్రులందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా టెంట్ కింద 22 రోజులుగా మేము నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లభించకపోవడం అనేది చాలా విచారంగా అనిపిస్తుంది. మేము కూడా తెలంగాణ బిడ్డలమే. ప్రజాపాలన ఏర్పాటుకు మా వంతు కృషిగా మేము కూడా ప్రభుత్వ ఏర్పాటులో మా వంతు కృషి చేసి ఉన్నాం. గత ప్రభుత్వాలు గద్దె దించాలంటే దిగిపోయినాయి. మరి మేము ఇంత కృషి చేసినప్పటికీ కూడా మా మీద దయాకరణ చూపకుండా, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకుండా ఇంకా కాలయాపన చేయడం ప్రభుత్వానికి ఇది మంచిది కాదని ఈరోజు సిద్దిపేట సమగ్ర జిల్లా తరపున మేము వేడుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వెంటనే స్పందించి మాకు నూతన సంవత్సర కానుకగా రెగ్యులరైజేషన్ తప్పకుండా చేయాలని సభాముఖంగా వేడుకుంటున్నాం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. మీరిచ్చిన మాట కదా, మీరిచ్చిన మాట కదా. We want